మోషేతో దేవుడు అంటున్నాడు, నువ్వు పక్కకు తప్పుకో, వీళ్ళని పొట్టుని కాల్చినట్టు కాల్చేస్తా. మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పనా? సేవకుడు నీకుంటే ప్రొటెక్షన్ నీకుంటుంది. నీకు మంచి నాయకుడు నీకుంటే కాపుదల నీకుంటుంది. నాయకుడు నీ గురించి ప్రార్థన చేస్తే దేవుడు ఆయన రికమెండేషన్ బట్టి దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుని బిడ్డలారా, నీ గురించి విజ్ఞాపన చేసే నాయకుడు లేకపోతే నువ్వెన్నున్నా నీ బ్రతుకు శూన్యమే. ఎందుకంటే ఇక్కడ మోషేతో దేవుడు అంటున్నాడు, నిన్ను మాత్రం గొప్ప జనంగా చేస్తా, ఎందుకంటే నువ్వు నా మాట విని నా కోసం బయటకు వచ్చావు. కానీ వీళ్ళను మాత్రం సర్వనాశనం చేస్తా, ఎందుకంటే తిరుగుబాటు చేసే ప్రజలంటే. మోషే ఏమంటున్నాడో తెలుసా? పరాక్రమము కలిగిన దేవా, మహోన్నతుడైన దేవా. చూడండి, ఇక్కడ యెహోషాపాతు రాజు ఏమంటున్నాడు చెప్పండి? పరాక్రమ కలిగిన దేవా, బలము కలిగిన దేవా అని దేవుని ప్రైజ్ చేస్తున్నాడు. దేవుని కోపం వచ్చినప్పుడు మోషే ఏమంటున్నాడంటే, గొప్ప దేవా, పరాక్రమం కలిగిన దేవా, నువ్వు గొప్ప దేవుడవు. ఎందుకంటే చూడు, ఐగుప్తు నుంచి బయటకు తెచ్చాం, ఇక్కడ ఏ నింద వస్తుందంటే తీసుకుపోయాడు ఆ దేవుడు, ఆ మోషే, వాళ్ళు నాశనం అయిపోయారు అనే నింద నీకు వస్తుంది, నాకు వస్తుంది. కానీ అబ్రహాముకి, ఇస్సాకుకి, ఇశ్రాయేలునికి నువ్వు వాగ్దానం చేశావు, నీ సంతానము ఇసుక రేణువులో విస్తరించబడుతుందని ఆ ప్రమాణం చేశావు నీ తోడని. కాబట్టి నువ్వేం చెయ్యి, ఆ ప్రమాణాన్ని బట్టి నీ కోపాన్ని వెనక్కి తీసుకోమని మోషే బ్రతిమలాడుతున్నాడట. ఎవరినండి? గట్టిగా చెప్పండి. మేము ప్రార్థన చేస్తామండి, మేము ఎన్ని రోజులంటే అన్ని రోజులు ప్రార్థన చేస్తాం, మాకెవ్వరూ అవసరం లేదు, మేము ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోలేమా అంటారు కొంతమంది. తెలుసమ్మా నీకు, నీ పైన నాయకులుగా ఉన్నవారు నీ విషయంలో లెక్క అప్ప చెప్పవలసిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి వారి మాట విని వారికి లోబడి ఉండమని బైబిల్ చెప్తుంది. నీకు అధికారం లేదు, ఎటుపోతే అటుపోతా. నేను మా దగ్గర ఎవరైనా పని చేస్తే అటుపోతే అటు పొమ్మంట, మళ్ళీ ఇటు రావద్దంట. ఎందుకంటే ఒక అధికారికి లోబడే స్వభావం నీకుంటే నువ్వు అక్కడే స్టాండ్ అవుతావు. నీకు 10 గొడుగులు ఉంటే నువ్వే తడిసిపోతావు. ఒక నాయకత్వం క్రిందన ముందుకు సాగుతున్నప్పుడు ఆ నాయకుడు దేవుని దగ్గర ఏం చెప్తాడంటే, నీ గురించి కనికరము చూపయ్యా, మన్నించయ్యా, క్షమించయ్యా, లేవనెత్తయ్యా అని నీ గురించి రికమెండేషన్, నీ గురించి విజ్ఞాపన, నీ గురించి ప్రార్థన చేస్తే ఆయనని బట్టి దేవుడు తన కోపాన్ని వెనక్కి తీసుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఇది తెలియదు కొంతమందికి. వాళ్ళకి ప్రార్థనా జీవితం చాలా హై లెవెల్లోకి వెళ్ళిపోతుంటారు ప్రజలు. మా అంతటో లేరనుకుంటారు. ఫాస్టింగ్లో దేవుడు ఏం చెప్పాడో తెలుసా మాకు? నా ప్రతి సేవకుడు నా దూత. ఎవరండి సేవకులు చెప్పండి మీరు? దేవుని దూతలండి వారు. వారిని రెస్పెక్ట్ ఇవ్వాలి, వారిని ఘనపరచాలి. అది కూడా యథార్థంగా, న్యాయంగా, కష్టపడి రాత్రింబగళ్ళు చెమటోడ్చి ప్రార్థన చేస్తూ, ఉపవాసాలుంటూ, జాగరణ చేస్తూ పరిశుద్ధంగా బ్రతికే దైవ సేవకులు వారు దూతలు మీకు. వారు కానీ మీకుంటే ఏ శత్రు మిమ్మల్ని ముట్టలేదు. దేవుని బిడ్డలారా, దేవుడి కోపము రగులుకుంటున్న టైంలో మోషే అడ్డుపడుతున్నాడు. ఎవరికండి? ఇశ్రాయేలులకి. ఆ యొక్క దేవునికి మధ్యలో ఎవరైనా నీ గురించి అడ్డుపడే నాయకులు ఉన్నారా? ఇక్కడ యెహోషాపాతు రాజు తన యూదా వారందరినీ తీసుకొని దేవుని గొప్పతనాన్ని ఎత్తిపట్టి స్తుతిస్తున్నప్పుడు చూడండి. అందుకని ఆ దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం నుంచి, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహూయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడు నగు యహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడిలాగు ప్రకటించెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా. ఎవరండి అతను? యాజకుడు, లేవీయుడు, యాజకుడు, దైవజనుడు. ఆయన మీదకి వీరట ప్రార్థన చేస్తున్నారని. ఏమనంటే చిన్న పిల్లలు, పెద్దవారు, రాజు అందరూ నిలబడి ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, మాకు తోచదు, మా దిక్కు నీవే అని వీరు ప్రార్థన చేస్తున్నప్పుడు
ఆ యొక్క యాజకుని మీద ఏమి దిగొచ్చిందంటే దేవుని బలమైన అభిషేకం దిగొచ్చింది. దేవుని బిడ్డలారా, వీరు నోరు తెరిచి ప్రార్థన చేస్తున్నప్పుడు సేవకునిపై అభిషేకం దిగొచ్చాక ఆ సేవకుల నుండి ప్రవచనం బయటకు వచ్చింది. చదవండి 13వ వచనం. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడునగు యెహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడిలాగు ప్రకటించెను, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. ఎంత గొప్ప అద్భుతమైన ప్రవచనాత్మకమైన మాట అండి. రాజు దిగి వచ్చి ప్రార్థన చేశాడు. నువ్వెంత ఏమంటారు, నువ్వు డిగ్నిటీ పర్సన్ అయినా, నువ్వెంత డీసెన్స్, ఒకవేళ నువ్వు హైయెస్ట్ హోదాలో ఉన్నా, నేను ఎప్పుడు ఒక మాట వాడుతుంటాను. ఢిల్లీకి రాజు అయిన తల్లికి కొడుకే అట. ఢిల్లీకి రాజు అయితేనేమి, నువ్వు మహాపరాక్రమశాలి అయితేనేమి, నువ్వు తల్లికి కొడుకువే. నువ్వెవరివైతేనేమి సేవకుని యొద్ద నువ్వు మోకరించవలసిందే. నీ గెస్టెడ్ ర్యాంక్ని బట్టి, నీ బిల్డింగ్స్ని బట్టి, నీ కార్స్ని బట్టి, నీ స్పెషాలిటీని బట్టి కాదు, కానీ నువ్వు ఒక మామూలు వ్యక్తివని మోకరించినప్పుడు నీ మీద ఉన్నటువంటి పోరాటం తొలగిపోవడానికి పరిశుద్ధాత్మదేవుడు తన సేవకుని అభిషేకిస్తాడు. చూడండి, కొర్నేలి ఆయన సైన్యాధిపతి, అంటే చాలా మందికి ఆయన అధిపతిగా ఉంటాడు. కానీ పేతురు లోపలికి రాగానే ఈ యొక్క కొర్నేలి ఏం చేస్తాడంటే సాష్టాంగ నమస్కారం చేస్తాడండి. అప్పుడు పేతురు అంటాడు, నేను మనిషే, నేను కూడా మానవుని. లేచి నిలబడి, ఎందుకు నాకు నమస్కారం చేస్తున్నావు? నువ్వు దేవుని దూతవి. ఇక్కడ చూడండి, యెహోషాపాతు రాజు తన ప్రజలందరితో ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తూ ప్రార్థిస్తుంటే ఆ సమాజంలో, ఆ మందిర ఆవరణలో ఎవరున్నారంటే ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుని మీదకి ఏమి దిగి వచ్చిందంటే దేవుని బలమైన ఆత్మ దిగి ఏమంటున్నాడంటే, యూదా వారలారా, యెరూషలేము వారలారా, యెహోషాపాతు రాజా, మీ పక్షంలో దేవుడే యుద్ధము చేయబోతున్నాడు, మీరు భయపడొద్దు. ఎవరి మీదకి దిగి వచ్చిందండి అభిషేకం? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నన్ను వాడుకుంటాడు. పాస్టర్ గారు, మీరే ప్రార్థన చేయండి. మాకు ప్రార్థన చేసే అలవాటు లేదండి, మాకు ఒక పూట ఉపవాసం ఉండే అలవాటు లేదు. మీ ప్రార్థన ద్వారానే మా శ్రమ పోవాలి. అయితే ఒక పని చేయండి, మీ తినేది మొత్తం మాకు పెట్టండి. మేము తింటే మీ కడుపు నిండినట్టే. కానీ ఇక్కడ శ్రమ కలిగినప్పుడు ఎవరు ప్రార్థన చేశారు చెప్పాలి? మీరు నోరు తెరిచి. రాజు ప్రార్థన చేశాడు, ప్రజలు ప్రార్థన చేశారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, మా దేవుని గొప్పతనాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేశారు, వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేశారు. అంతేకాక ఏమని ప్రార్థన చేశారంటే, మాకు దిక్కు లేదు, నీవే మా దిక్కు, మాకేమీ తోచట్లా, మా ఆశ్రయం నీవే ప్రభా. మా గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, ఆస్తుంది, అంతస్తుంది, ఇవన్నీ మా దిక్కన్లా, నీవే మా దిక్కు అన్నప్పుడు దేవుడు తన అభిషేకాన్ని సేవకుని మీద కుమ్మరించి ఏమంటున్నాడంటే, రేపు మీ పక్షంలో దేవుడే యుద్ధము చేయబోతున్నాడు, భయపడొద్దు, జడియొద్దు. మీకు యుద్ధము చేసేది మీరు కాదు, దేవుడే చేయబోతున్నాడు. అందుకని యెహోషాపాతు రాజు ఏమంటాడో తెలుసా? మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో నేను చెప్తున్నాను. చదవండి, కింద 20వ వచనం చదవండి. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. కృతార్థులవుదురు. కృతార్థులు అంటే అండి, ఇక్కడ ఏమంటున్నారంటే, యెహోషాపాతు రాజు వీరందరూ వెళ్తుంటే, యూదా వారలారా, యెరూషలేము వారలారా, నేను చెప్పే మాట ఏంటంటే, మీ దేవుడిని యెహోవాను నమ్మండి, మీరు ఏం చేస్తారు తెలుసా? స్థిరపరచబడతారు. రెండవదిగా ఆయన ప్రతినిధులైన ప్రవక్తలు నమ్మండి, మీరు కృతార్థులు అవుతారు, అంటే మీరు విజయం పొందుతారు. ఎవరిని నమ్మితే అండి? ఎవరిని నమ్మాలా? ఒకటి దేవుణ్ణి, రెండు ప్రవక్తని. వీళ్ళిద్దరిని నమ్మినప్పుడు అపజయమా జయమా? గట్టిగా చెప్పాలా? మనం వీళ్ళిద్దరిని తప్ప అందరిని నమ్ముతాం. మనకున్న జబ్బు అదే కదా. సంఘానికి వెళితే పాస్టర్ నమ్మం,
ఈరోజు నేను నిలబడ్డం కాదు, ఇక్కడ దేవుడు నిలబడ్డాడు, ఆయన ప్రక్కలో నేను నిలబడ్డాను. మీరు ఎవరిని నమ్మాలా? మీ దేవుడని యెహోవాని నమ్ముకొనుడి. మీరేమవుతారు? స్థిరపరచబడతారు. ఆయన ప్రతినిధులైన ప్రవక్తలు నమ్మండి. అప్పుడు మీరేమవుతారు తెలుసా? విజయోత్సాహవంతులైపోతారు. ఎందుకంటే దేవుడు తన ప్రవక్త ద్వారా నీతో మాట్లాడబోతున్నాడు. ఎవరి ద్వారా అండి? ఎవరి ద్వారా? బూర. ప్రవక్త అంటే ఒక బూర. ఆయన ద్వారా, ఆ కుటుంబం ద్వారా దేవుడు నీతో అద్భుతం చేస్తాడు. నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు ఉపవాసం ఉండు, నువ్వు గోజాడు. సంఘంలో నీలాంటి ప్రార్థనా పరులు లేకపోవచ్చు, కానీ త్రూ ప్రాపర్ ఛానల్ అంటారు చూసారా, దేవుడు తన సేవకుడా. ఈ రెండు మర్చిపోయారనుకోండి, ఏమొస్తుందో తెలుసా? గర్వం నాశనానికి నడుపుతుంది. దేవుని బిడ్డలారా, మనకెంత ప్రార్థన ఉన్నా, చలికి దుప్పటి ఎంత అవసరమో, ఎండకి గొడుగు ఎంత అవసరమో, నీ ఆత్మీయ జీవితానికి నిజమైన సేవకుడు అంత అవసరం. నువ్వు ఆయనను తోసేసినా, దేవుడు ఉన్నాడులే అన్నా, దేవుడు ఏం చేయడండి సేవకుడు చెప్పకుండా. తెలుసా? మీకు ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ముందు ప్యూన్ను పట్టుకోవాలా? తెలుసా? అక్కడ ఉంటాడు చూసారా ప్యూను. అసలు మొత్తం ఇన్ఫర్మేషన్ అందించేది ఎవరు? ప్యూనే. అసలు ఆ మినిస్టర్ మొత్తం మీరు రికార్డ్ చేసి అక్కడ పెట్టేవారు పోయి. నేను చెప్పానండి మినిస్టర్స్కి, మినిస్టర్ యొక్క అన్ని బయోడేటా కానీ ఎవ్రీథింగ్ ఎవరి దగ్గర ఉంటుందంటే ఆ ప్యూన్ దగ్గర ఉంటుంది. ఈ ప్యూన్ ఏం చేస్తాడంటే, సంతకం పెట్టయ్యా అంటే ఆ మినిస్టర్ సంతకం పెడతాడు. మీకు ఒకటి తెలుసా? సేవకుడు చెప్తే దేవుడు చేస్తాడు. మీరెంత ఫాస్టింగ్ ఉండండి, మంచిదే. మీరెంత ప్రార్థనా పరులైనా మంచిదే. మీ సంఘాల్లో నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, తిరస్కరిస్తారండి ఈ రోజుల్లో సేవకులని, వారి కుటుంబాన్ని తిరస్కరించి, తృణీకరించి, తక్కువగా మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. నీ బ్రతుకు ఈ రోజు వరకు బాగుపడి ఉందంటే ఎవరో నాయకుడు నీ గురించి కన్నీరు కార్చుండొచ్చు. ఈరోజు నువ్వు ఇంత పాపాత్ముడమైన బ్రతికి బట్టగడుతున్నావంటే దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడండి. అది నీ స్వనీతి కాదు. తల్లి 7 రోజులు, 11 రోజులు, 12 రోజులు, 40 రోజులు ఉపవాసం ఉండి ఓ దేవుడు నా మొర వింటున్నాడు అనుకుంటున్నావేమో. లేదు, నీ ప్రతి బలహీనతను గురించి ప్రార్థన చేసే నాయకులు ఉన్నారు నీ కోసం. తెలుసా? దేవుని సేవకులు అంటే ఆషామాషి కాదు. రాజే ప్రవక్త ముందు నిలబడుతున్నాడు. నువ్వెంత? రాజు ఎవరి ముందు నిలబడుతున్నాడండి? ప్రవక్త ముందు నిలబడుతున్నాడు. రాజు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? దేవుని యొద్దకు వెళ్తున్నాడు, ప్రవక్త యొద్దకు వెళ్తున్నాడు. కొంతమంది అనుకుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలా మనం? మనకు లేదా? కాలర్ ఎగరేస్తుంటారు. నన్ను అంటారు, ఎక్కడికైనా మీటింగ్స్ పోతే పాస్టర్స్ అంటారు, అమ్మ మీరు ప్రసంగం చేయండి సంఘం గురించి అంటారు. ఎందుకో తెలుసా? చెప్తుంటే దేవుడు తోలు తీస్తూ ఉంటాడు ఒక్కొక్కటి. సంఘము దేవుని గుర్తించాలి, సేవకుని గుర్తించాలి. ఎవరిని గుర్తించాలండి? చెప్పండి. సేవకుణ్ణి, దేవుణ్ణి. నువ్వెంత ప్రార్థన చేసినా నీ గురించి దేవుడు ఎవరితో మాట్లాడతాడండి? సేవకునితో. నువ్వు ఏడిస్తే ఫలానా సహోదరి ఏడుస్తుంది, ఆమెను ఆశీర్వదించమని చెప్తాడు దేవుడు. మీరు ఇప్పుడు కన్నీరు కార్చకుండా మౌనంగా ఉండి మేమే ప్రార్థన చేయాలి, మేమే మిమ్మల్ని ఆశీర్వదించడం కాదు. నువ్వు ఏ బంధకాల మధ్యలో ఆరాధనకు వచ్చావో, కన్నీరు కారుస్తున్నావో, దేవా మా దిక్కు నీవే, మాకెవ్వరు లేరయ్యా అన్నప్పుడు దేవుని బలమైన శక్తి మా మీదకి దిగుతుంది. దేవుని బిడ్డలారా, అప్పుడు మాలో నుంచి సహోదరి, సహోదరుడా అని దేవుడు నీతో మాట్లాడతాడు. ఒకసారి చాలా కష్టాల్లో ఉన్నా, నేను వెళ్ళిన సేవకునికి అభిషేకం లేదు, ఆయన అభిషేకాన్ని కూడా నమ్మని వ్యక్తి. నేను ప్రార్థన చేస్తున్నాను, దేవా ఇక్కడ ఎవ్వరు లేరు, ప్రస్తుతానికి ఆయనే ఉన్నాడు, ఆయనే యాజకుడు, ఆయన ద్వారా నువ్వు మాతో మాట్లాడాలా. ఆయన మెసేజ్ ఇస్తున్నాడండి. సడన్ గా దేవుని శక్తి ఆయన మీదకి దిగింది, పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎప్పుడు లేదు నాకు అనాయింటింగ్, ఏంటో సంథింగ్ నా జీవితంలో ఏదో జరుగుతుందని నా మీద చేయబెట్టి చాలా కష్టంలో ఉన్నా. ఆయన అన్నాడు, ఏలియా ఆత్మ మీ మీద కుమ్మరించబడబోతుందని ప్రవచనం చెప్పాడు. అప్పుడు చెప్పాడంటే మళ్ళీ ఇంతవరకు చెప్పలేదు. నేను ఏడుస్తున్నప్పుడు, కన్నీరు గారుస్తున్నప్పుడు నా కోసం తన సేవకుని దేవుడు అభిషేకించి వాడుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మంచి కాకపోతే అక్కడ, చెప్పండి, అక్కడ కాకపోతే ఇక్కడ, ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ అయిపోయినాక ఇక్కడ. మీరు మొర పెట్టకుండా, మీ హృదయం తెరవకుండా మేము చేతులు పెట్టినా మీ జీవితంలో బ్లెస్సింగ్స్ ఉండవు. దేవుని బిడ్డ, సత్యం చెప్తున్నా నేను.
రాజు దేవుని యొద్దకు వచ్చినప్పుడు, సైన్యాన్ని దేవుని యొద్దకు తెచ్చినప్పుడు, ప్రజలను దేవుని యొద్దకు తెచ్చినప్పుడు, నువ్వు రావా దేవుని యొద్దకు? దేవుని ఎదుట నీ హృదయం తెరిచి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ కోసం, ఎవరి కోసం చెప్పండి? మా కోసం అనకండి, నా కోసం అని చెప్పండి. ఎవరి కోసం? నీ కోసం నన్ను అభిషేకిస్తాడు. అప్పుడు అంటాడు దేవుడు, వెళ్ళి వారితో చెప్పు, యూదావారులారా, యెరూషలేం కాపురస్తులారా, మీ పక్షములో దేవుడే యుద్ధము చేయబోతున్నాడు. ఈ రాత్రి కానీ మీరు ఈ ఆల్టర్ కాల్లో ఏడ్చి ప్రార్థన చేస్తే మీ జీవితంలో ఒక ప్రాఫెసీ విడుదల కాబోతుంది దేవుని బిడ్డలారా. అదేంటో తెలుసా? దేవుడు మీ పక్షంలో ఏం చేయబోతున్నాడో మాట్లాడబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? మీకు బోధించిన వాళ్ళు ఉన్నారో లేదో కానీ దేవుని బిడ్డలారా, మీరు భయపడవలసింది ఒకరికి దేవాతి దేవునికే. కాబట్టి ఈ రాత్రి ఎందుకు నేను చెప్తున్నానంటే, నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచాలి, దేవుని ప్రతినిధి యందు, నీ సేవకుని యందు నమ్మిక ఉంచాలి. వీరిద్దరిని ముఖ్య స్నేహితుని యందు కూడా నమ్మిక ఉంచొద్దు, మోసపోతావు. నీ ప్రియులైన వారి మీద కూడా నమ్మిక ఉంచొద్దు, మోసపోతావు. కానీ నువ్వు నమ్మవలసింది ఇద్దరు, ఒకటి దేవుడు, రెండు సేవకుడు. అప్పుడు నీ జీవితంలో జరిగేది స్థిరపరచబడతావు, కృతార్థులవుతావు. ఈ రెండు దేవుడి నీ జీవితంలో జరిగించి తన నామాన్ని మహింపరచుకోబోతున్నాడు. నాకు స్కిన్ ఎలర్జీ వచ్చి దగ్గర 5 days వరకు నేను చాలా బాధపడ్డాను. అయితే నేను అది ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకోలేకపోయాను. అట్లాంటిది నేను మెడిసిన్ యూజ్ చేసినా కానీ తగ్గలేదు. అయితే లాస్ట్ లైవ్లో నేను పార్టిసిపేట్ చేసినప్పుడు నాకు ఇమీడియట్ హీలింగ్ నేను పొందడం జరిగింది. అంతేకాకుండా మా మావయ్యకి హెల్త్ బాగోగా ఐసీయూలో జాయిన్ చేయడం జరిగింది. అయితే అది ఆ హాస్పిటల్ ఏంటంటే 3 stages ఆఫ్ ఐసీయూస్ ఉంటాయి. అయితే ఉన్న పొజిషన్ని బట్టి లాస్ట్ స్టేజ్ అనేసి ఆ ఐసీయూలో జాయిన్ చేసుకున్నారు అనమాట. ఎట్లా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ కూడా అబ్జర్వేషన్లో ఉంచడం జరుగుతుంది. బ్లడ్ ఇవ్వడం కోసం మా బాబాయ్ ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళడం జరిగింది. అయితే మా బాబాయ్ది కూడా AB పాజిటివ్, కానీ అది కూడా A1B పాజిటివ్ అవడంతో అది కూడా మ్యాచ్ కాలేదు. కాకపోతే ఏంటంటే నేను మా బాబాయ్ తోటి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నేను ప్రేయర్ ఆయిల్ బాటిల్ ఇచ్చి పంపించడం జరిగింది. అయితే ఐసీయూలో ఉన్న మా మావయ్యకి అది కిడ్నీస్ ప్రాబ్లం అవడం వలన కిడ్నీస్ ఉన్న ఏరియాస్లోనూ, ఇంకా అంతకుముందు హాస్పిటల్లో జాయిన్ అవ్వక ముందు 2 days ముందు వాకింగ్కి వెళ్ళినప్పుడు పడినప్పుడు తగిలిన దెబ్బలు ఉన్న ఏరియాలోనూ ప్రేయర్ ఆయిల్ అప్లై చేసినప్పుడు కంప్లీట్గా ఇమ్మీడియట్ హీలింగ్ జరగడంతో పాటు అదేంటంటే లాస్ట్ స్టేజ్లో ఉన్న ఐసీయూ నుంచి ఇంకా హెల్త్ కొంచెం ఇంప్రూవ్ అయిందని నెక్స్ట్ స్టేజ్కి ఐసీయూకి షిఫ్ట్ చేయడమే కాకుండా నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ చేయడం జరిగింది. దేవుని నామమునకు స్తోత్రం. నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు 1 year కావస్తుంది. మరి ఇక్కడికి వచ్చినక్కడి నుంచి నేను ఆత్మీయంగా కూడా చాలా బలపడ్డాను. మరి అన్న చెప్పే వాక్యం, అక్క పాస్టర్మ్మ గారు చెప్పే వాక్యం ద్వారా మరి నేను ఎంతో బలపడ్డాను. అలాగే మరి నేను ఒకరోజు నాకు అసిడిటీ ప్రాబ్లం వచ్చిందండి. చాలా సఫర్ అయిన 3 o'clock వరకు నిద్ర పట్టలేదు. నా దగ్గర టాబ్లెట్ కూడా లేకుండింది. చాలా భయం వేసింది, చాలా బాధపడ్డాను. కానీ ప్రేయర్ ఆయిల్ పెట్టుకున్నాక వెంటనే ఇమ్మీడియట్గా నాకు రిలీఫ్ వచ్చింది, మంచి నిద్ర కూడా పట్టింది. అలాగే నేను హాస్పిటల్లో జాబ్ చేస్తానండి. మా దగ్గరికి ఒక ఆవిడ వచ్చేది, నెక్ మజిల్స్ అన్నీ బాగా పట్టేసినాయి అనమాట. అసలు ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఆవిడకి తగ్గలేదు. కానీ ప్రేయర్ ఆయిల్ ఇచ్చాక మజిల్స్ అన్నీ ఫ్రీ అయిపోయి మంచిగా తగ్గిపోయింది. మరి దేవుడు చేసిన మేలను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. స్తోత్రం అండి. నా సాక్ష్యం ఏమిటంటే, నేను మా ఆఫీస్లో ఒక కొలీగ్ ఉన్నాడు. అయితే అతను ఒక 14 years నుంచి మా ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. నేను రీసెంట్గా 1 year అయింది అక్కడికి వెళ్ళి. అయితే తను PF అప్లై చేసిన ప్రతిసారి తనకి చేదు అనేది ఎదురవుతుంది. తనకి పేరు తప్పు ఉండటము, తను కన్సల్ట్ చేసిన అతను ఏదో ఒక మిస్టేక్ చేయటము అట్లా జరుగుతున్నది అనమాట. అయితే లాస్ట్ టైం నేను అన్నకు చెప్పాను దేవుని మీద విశ్వాసం. అయితే అన్న అన్యుడు. అయితే అతనితో పాటు నేను వెళ్ళాను. PF ఆఫీస్కి వెళ్ళి మొత్తం ఫామ్స్ మొత్తం నింపి వెంటనే ప్రేయర్ టవర్ కాల్ చేశాము. వాళ్ళు దాని మీద మీరు చేతులు పెట్టండి అమ్మా, మేము ప్రేయర్ చేస్తామన్నారు. దేవుని మీద విశ్వాసంతో అంతే నమ్మి అంతే మొత్తం కరెక్ట్గా ఫిల్ చేసి ఇచ్చేసిన తర్వాత మేము అనుకున్నాము ఒక 30,000 వస్తే బాగుండు అనుకున్నాము. కానీ దేవుడు అద్భుత రీతిలో 54,000 ఇచ్చాడు. దేవుడి నామానికి స్తోత్రం. ప్రేయర్ చేసిన కల్వరి ప్రేయర్ టవర్కి మరియు అంకుల్ ఆంటీకి వందనాలు.
నా వందనాలు. నా పేరు చైతన్య. నాకు 3 months నుంచి మైగ్రేన్ హెడేక్ చాలా విపరీతంగా వచ్చిందండి. ప్రేయర్లు రాసుకున్నాక తగ్గిపోయింది. కానీ నాకు సాక్ష్యం చెప్పాలంటే చాలా భయం వేసి చెప్పలేదండి. మళ్ళీ నాకు పెయిన్ చాలా వచ్చిందండి. దేవా నన్ను క్షమించి ఈ వీక్లో కంపల్సరీ నేను సాక్ష్యం చెప్తానని అనుకున్నానండి. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ఇంకొక సాక్ష్యం ఏంటంటే మా చిన్న బాబాయికి కార్ యాక్సిడెంట్లో వెన్నుపూస దగ్గర బలంగా దెబ్బ తగిలిందండి. విజయవాడ తీసుకెళ్తే డాక్టర్ 6 months వరకు గ్యారంటీ ఇవ్వమన్నారండి. కానీ ఇక్కడ నుంచి ప్రేయర్ ఖర్చు తీసుకెళ్ళి ఇచ్చామండి. 3 monthsలోనే బాబాయ్ మొత్తం క్యూర్ అయిపోయి ఇప్పుడు జాబ్ కూడా వెళ్తున్నారండి. ఇక్కడికి నేను ఫస్ట్ టైంగా వచ్చాను. మళ్ళీ మేము ప్రతి అంకుల్ వాళ్ళది 2:30కి వస్తుంది కదా టీవీలో, అది కంపల్సరీ చూస్తూ ఉంటాం మేము. దాంట్లో పాల్గొన్నప్పుడు దేవుడు నాకు ఒక 4 yearsగా మైగ్రేన్ బాగా అసలు ఎవరు గుర్తుపట్టలేని తలనొప్పి బాగా వచ్చేదనమాట. ఒకరోజు అంకుల్ వాళ్ళది ప్రేయర్ టీవీలో వస్తుంది కదా, దాంట్లో చూసుకుంటూ కూర్చున్నాం అనమాట మా ఫ్యామిలీ మొత్తం. కూర్చుంటే అప్పుడు అంకుల్ అన్నారు కదా, అంకుల్ ప్రేయర్ చేశారు, మైగ్రేన్ ఉన్న వాళ్ళు ఈ క్షణంలో విడుదల పొందుతారని చెప్పేసి అంకుల్ చెప్పారనమాట. అప్పుడు నా తలపైన చేయి పెట్టుకొని నేను ప్రేయర్ చేసుకుంటా ఉన్నానమాట. ఈ క్షణంలో దేవుడు నాకు మైగ్రేన్ తగ్గిస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. దేవుడు నాకు గొప్ప అద్భుత కార్యం చేశాడండి. ఇప్పటికిప్పుడు దేవుడు అద్భుత కార్యం చేసి నాలో ఉన్న మైగ్రేన్ని నా దేవుడు నా గత వారంలో తగ్గించేసి ఈ వారం సాక్ష్యం చెప్పడానికి దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి నేను బాగా అభిషేకించబడుతున్నా. అసలు దేవుని శక్తి ఏంటి అనేది ఇక్కడ బాగా పొందుకుంటున్నాండి. అసలు చాలా పవర్ఫుల్. ఇక్కడ మాత్రం అసలు చాలా మిరాకిల్స్ చాలా అద్భుతంగా ఉందండి. నేనైతే ప్రతి వారం ఇక్కడ దేవుని శక్తి బలంగా పొందుకుంటున్నాండి. అసలు శక్తి అంటే ఏందో బలంగా ఇక్కడ నేను తెలుసుకున్నాను అనమాట. ఈరోజు మమ్మీ మెసేజ్ చేస్తున్న ఉపవాసం గురించి, ఫాస్టింగ్ ప్రేయర్ ఏ విధంగా ఫాస్టింగ్ ప్రేయర్లు ఉంటే దాని యొక్క ఫలితాలు ఏంటి అని మమ్మీ మెసేజ్ చేసినప్పుడు నేను ఇంకా ఆత్మీయంగా బలపడ్డాను. ఉపవాసం చేయడం వల్ల మనం ఏమి నేర్చుకోగలం, ఉపవాసం ఉంటే మనం దేన్ని జయించగలమని ఆత్మీయంగా ఇంకా బలపడ్డాను. ఈరోజు మమ్మీ మెసేజ్ కూడా చాలా అద్భుతంగా దేవుడు మమ్మీని వాడుకున్నాడు. ఎన్నడూ కని విని ఎరగని రీతిలో దేవుడు ఈరోజు మమ్మీని వాడుకున్నాడు. మమ్మీ యొక్క మెసేజ్ వల్ల ఇంకా ఆత్మీయంగా బలపడ్డాను. చాలా బాగా చెప్పారండి. నా గురించి చెప్పారనిపించింది. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలని కూడా అనిపించింది. అంటే మనకి వాగ్దానం ఇచ్చిన దేవుడు లేట్ అయినా సరే విసక్కుండా దేవుడే అంతా చేస్తాడని అనిపించింది. సార్ చాలా బాగుంది. మందిరానికి ఫస్ట్ సారి వచ్చాము, కానీ ఈ విధంగా ఉంటుంది అని చెప్పి మేము ఎప్పుడు అనుకోలేదు. చాలా అద్భుతంగా దేవుడిని ఒక సేవకుని ఎలా చూడాలి, మన సంఘాలు కూడా ఎలా ఉండాలి, మనం వారి గురించి ఎలా ప్రార్థించమన్నారు, మన గురించి వాళ్ళు నిత్యం ప్రార్థిస్తుంటారు. కానీ మనం కూడా వాళ్ళ యొక్క రాకపోకడందు, వాళ్ళ యొక్క ప్రయాణాల్లోని వారి యొక్క ఆరోగ్యం ఉంది కూడా మనం ప్రార్థిస్తే మన కోసం వాళ్ళు ప్రార్థించడానికి మనకు కూడా మన ఒక సంఘాలు బలపడటానికి కూడా చాలా సంతోషంగా ఉంటుందని ఈ యొక్క మందిరానికి నన్ను నడిపించిన, నా కుటుంబాన్ని నడిపించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మీకు అవకాశం ఇచ్చినందుకు కూడా వందనాలు చెల్లించుకుంటాను. ఈరోజు పాస్టమ్మ గారు ఒకసారి చెప్పారు, ఈరోజు దేవుని శక్తి మీరు చూడబోతున్నారు, దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు అని చెప్పారు. నేను జస్ట్ బిలీవ్ చేశాను అంతే. దేవుడు నన్ను గొప్ప లైట్తో నన్ను ఈరోజు టచ్ చేశాడు. నేను చాలా ఈ ప్లేస్లో చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ గారు. మెసేజ్ అంటే ఇది మెసేజ్ కాదు, యాక్చువల్ చెప్పాలంటే ఆత్మీయమైన ఆహారం. హైదరాబాద్ బిర్యానీ ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. మెసేజ్ చాలా బాగుంది. అక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే ఇక్కడ మా జీవితంలో మేము అద్భుతాలు చూస్తున్నామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా నామకార్థ క్రైస్తత్వం అనే సైతాన్ని విడిచిపెట్టి ఎంతో ఆత్మీయంగా బలం పొందుతున్నాము. ప్రవీణ్ పాస్టర్ గారి ద్వారా దేవుడు చేస్తున్న అద్భుతాలు ఎంత గొప్పగా మా జీవితంలో మేము చూస్తున్నామంటే, బ్రతికితే క్రీస్తు కోసం బ్రతకాలి, మరణిస్తే క్రీస్తు కోసమే మరణించాలి అనే దృఢ నిశ్చయంతో మేము ముందుకు సాగుటకు బ్రదర్ గారు చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన నిజంగా నేను నా జీవితంలో అనుభవిస్తున్నాను. నా కుటుంబంలో కూడా ఎంతో మార్పు ఉంది. దేవుడు ఇంకా బలంగా ప్రవీణ్ పాస్టర్ గారిని వాడుకోవాలని మనస్ఫూర్తిగా యేసు నామములో కోరుకుంటున్నాను. ఆమేన్.